హాయ్ ఆద్య, ఏం చాలా డాన్స్ చేస్తున్నావు ఆద్య? ఆద్య ఆలు డాన్స్ పులావ్, చాలా చేస్తున్నావు. ఆలు వంకాయ కర్రీ చేద్దామా? ఆలు చాలా బైగన్ అలసిపోయినవి డాన్స్ చేసి చేసి. ఆలుగడ్డ కట్ చేసుకోవాలి, టొమాటో, ఆనియన్, వంకాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఉప్పేసి నానపెట్టుకుంటే బ్లాక్ అవ్వదండ, అందరికీ తెలిసిందే, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. నూనె వేసి కాగినాక టమాటో, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వంకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ వేయాలి, వేసి త్వరగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై చేస్తే అది కొంచెము క్రిస్పీగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. అది వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. కర్రీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. అల్లం పేస్ట్ వేసుకోవాలి, గార్లిక్ పేస్ట్ వేసుకొని కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం దమ్ పెట్టుకోవాలి. తర్వాత ఆలు పలావ్కి రెడీ చేసుకుందాం రండి. ఆలు పలావ్కి కావాల్సింది కొంచెం ఆకులు, పలావ్ ఆకులు, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం దూరగా వేయించాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించినాక కొంచెం ఫ్రై అయినాక టమాటో వేసుకోవాలి, అల్లం గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయితేనే కొంచెం బాగుంటుంది. తర్వాత టమాటో వేయాలి. మెయిన్ ఇది ఆలు కర్రీ